లాబీలో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశీష్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు పీతల సుజాత, మహమ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. నేటి నుంచి ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 29తో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు స్వీకరిస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, హరీష, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఆశావాహులంతా కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 స్థానాలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఈ 5 కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. దీనిలో ఒకటి జనసేన తరఫున నాగబాబు గ్యారంటీగా అని ఒక రకమైన సిగ్నల్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన 4 తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలే, తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీకి అనుకున్నప్పటికీ బీజేపీకి ఈసారి అవకాశం లేదని ఏదైతే హైకమాండ్ నుంచి వర్తమానం అయితే అంతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ 4 ఎవరు టీడీపీలు అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఆశావాహులంతా కూడా ఈ రోజు ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబరు, లోకేష్ ఛాంబర్ చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు. ప్రధానంగా చాలా మంది సీనియర్ 2024లో సీటు కోల్పోయిన వారికే ప్రథమ ప్రాధాన్యం అని చెప్పి టీడీపీ హైకమాండ్ అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో దేవినేనమ్మ కావచ్చు, బుద్దా వెంకన్న, అదేవిధంగా కొమ్మాలపాటి శ్రీధరు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ పేరు, అదేవిధంగా బేద రవిచంద్ర పేర్లు కూడా మనకి ప్రధానంగా వినిపిస్తున్నాయి. పీతల సుజాత కావచ్చు, పలువురు సీనియర్ నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే రెన్యువల్స్, ఇప్పుడు సీనియర్ నేతలంతా కూడా 4 రిటైర్ అవుతున్నారు టీడీపీలోంచి. యనమల రామకృష్ణుడు కావచ్చు, అదేవిధంగా బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు ఉన్నారు. వీరందరిలో కూడా ఒక రెన్యువల్ ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఇప్పుడు వరకు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆశావాహుల ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఏదైతే 10వ తారీఖు నామినేషన్ల ఆఖరి తేదీ. అయితే ముఖ్యమంత్రి 5-6 ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఏదన్నా ఒక స్థానం కోరుతుందా లేదనేది 5-6 తారీఖుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే చూచాయిగా 9వ తారీఖున చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. 10వ తారీఖు నామినేషన్ల ఆఖరి తేదీ. అయితే ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బుద్దా వెంకన్న ఏదైతే గత 5 సంవత్సరాల్లో అతను చేసిన సేవలను కావచ్చు, అతనిపై మాచర్లో జరిగిన దాడి కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి ముందు అతన్ని నిలువరించిన పరిస్థితి, ఇవన్నీ కూడా తన ఈక్వేషన్స్ అన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 3 రాజధానుల బిల్లు వ్యవహారంలో కూడా విప్గా వ్యవహరించి ఎమ్మెల్యేసీలను అందరినీ కూడా సమాయత్తం చేశారని చెప్తున్నారు. అదేవిధంగా మోపిదేవి రమణ మాత్రం నాకు హామీ ఇచ్చారు గతంలో, అందువల్ల నాకు ఏదైతే ఎంపీగా రాజీనామా చేశారు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బేద రవిచంద్ర సీనియర్ నేతగా ఉన్నారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి 2 సభ్యులు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి యాదవ్ సామాజిక వర్గ కోటాలో బేద రవిచంద్ర పేరు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేనమ్మ కూడా 2024లో సీట్లు కోల్పోయారు. అప్పుడు వరకు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసి వారు ఇరువురు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే కొమ్మాలపాటి శ్రీధర్ చంద్రబాబుని కలిశారు. వీళ్ళని తొందరలోనే వచ్చి కలవమని కూడా చంద్రబాబు నుంచి ఆయనకి ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా దేవినేనమ్మకు సంబంధించి కూడా కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు కొంత ఓపెన్ అయినట్టు సమాచారం వస్తుంది. ఉమ్మా సేవలను వినియోగించుకుంటాం, ఉమ్మ కూడా వీళ్ళని తొందరలో వచ్చి తనని కలవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఆ 4 స్థానాలు ఎవరికి దక్కుతాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. జవహర్ కూడా 2024లో స్థానం దక్కలేదు. అదేవిధంగా పీతల సుజాత, ఎందుకంటే ఎస్సీల్లో మాదిగా ఈక్వేషన్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలకి పెద్దపీట వేయాలని కూడా చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి నాగబాబు ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఇంకా టీడీపీ నుంచి చూసే అవకాశం లేదు. కమ్మ సామాజిక వర్గానికి ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. బీసీలకు దక్కుతాయి, ఎస్సీలకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉందని పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి ఇన్ని ఈక్వేషన్స్ చూసిన తర్వాత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థాంక్యూ రవిచంద్.